హాయ్ ఫ్రెండ్స్, డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అండి. మహిళా సాధికారతే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళలకు వెదురు సాగులో ప్రోత్సాహం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. 4 ఏళ్లలో ఆదాయం రెట్టింపునకు కార్యాచరణను ఉపాధి హామీ పథకం ద్వారా ఉచిత సేద్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇలా ఉందండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళా సాధికారతకు బలమైన అడుగులు పడుతున్నాయి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పలు స్కీముల ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చర్యలనైతే చేపట్టింది. ఈ క్రమంలో స్వయం సహాయక మహిళల్లో వెదురు సాగును చేయించేందుకు ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది. అమలు చేసే పనిలో నిమగ్నమైంది. డ్వాక్రా సంఘాలను వెదురు సాగుకు ప్రోత్సహించి తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కార్యాచరణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వెదురు సాగుకు తిరుపతి, చిత్తూరు జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైతే ప్రభుత్వం చేసింది. స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా మహిళల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి డ్వాక్రా మహిళలను వెదురు సాగు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం మార్కెట్లో వెదురు ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వెదురు సాగు వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది మహిళలకు ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని ఎర్రావారిపాలెంలో 130 మందిని, చిన్నగొట్టిగల్లు మండలంలో 100 మందిని, చంద్రగిరి మండలంలో 7 మందితో కలిసి మొత్తం 237 మంది రైతులను గుర్తించి 71.1 ఎకరాలను సర్వే చేశారు. జూలై నుంచి సాగుకు శ్రీకారం. వెదురు సాగు ప్రాజెక్టు నుంచి జూలై నుంచే ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లాలో రామకుప్పంలో 165 మంది, ఐరాల మండలంలో 36 మంది, ఎస్ఆర్ పురంలో 17 మందిని ఎంపిక చేసి 4.65 ఎకరాలను సర్వే చేశారు. వచ్చే నెల నుంచే వెదురు సాగు మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సాగులో మెలకువలు, సలహాలు, సూచనలు అందించడానికి ఇప్పటికే ఇండస్ట్రీస్ ఫౌండేషన్ సంస్థతో సెర్ఫ్ అధికారులు ఒప్పందం కుదుర్చుకుని ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న వెదురు రకాలు కాకుండా కొత్త రకం వెదురు సాగుకు నిర్ణయం తీసుకున్నారు. టోల్టా, బూర్సాబా, న్యూటన్స్ అనే రకాల త్రిపుర నుంచి తెప్పించి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుండగా ఉపాధి హామీ పథకం ద్వారా వీటిని ఉచితంగా అందిస్తారు. సాగు ఖర్చులు సైతం ప్రభుత్వమే ఇవ్వనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పొలంలో 30 సెంట్ల వరకు సాగు చేసే ప్రణాళికలు రూపొందించారు. తద్వారా మహిళలకు ఉపాధితో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుంది. వెదురు సాగు చేసిన 4 ఏళ్ల తర్వాత కోతకు వస్తుంది. తర్వాత వరుసగా 40 సంవత్సరాల వరకు ఆదాయం లభిస్తుంది. నాటిన 4 ఏళ్ల అనంతరం కటింగ్ సమయంలో 50,000 ఆదాయం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అది 5వ సంవత్సరంలో 70,000, అలా ఏటా ఆదాయం పెరుగుతుందని, ఏడాదికి 20,000 నుంచి 25,000 వరకు నికర ఆదాయం పెరగనుందని, ఇలా డ్వాక్రా మహిళల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. అలాగే డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను అయితే చేపట్టింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖలతో సెర్ఫ్ను సమన్వయం చేసి ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు గాను ఆయా శాఖలతో సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో కూడిన కమిటీలను నియమిస్తూ గురువారం ఉత్తర్వులను అయితే జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 89 లక్షల మంది డ్వాక్రా మహిళల వ్యక్తిగత రుణ అవసరాలతో కూడిన వార్షిక రుణ ప్రణాళికను సెర్ఫ్ సిద్ధం చేసింది. దీని ఆధారంగా సభ్యుల వారీగా మైక్రో క్రెడిట్ ప్లాన్లను రూపొందించి ఆయా శాఖల వారీగా వీటిని అనుసంధానించి లబ్ధిదారులు కోరుకునే ఉపాధిని ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బ్యాంకు, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్త్రీ నిధి ద్వారా రుణాలైతే ఇప్పిస్తుంది.
ఈ విధంగా డ్వాక్రా మహిళలకు వెదురు సాగును నేర్పించి వారితో వ్యవసాయం చేయించడం ద్వారా ప్రతి ఏటా ఆదాయం సమకూరేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతూ ఉంది.